తాతయ్య గారు చెప్పండి, ఇప్పుడు ఎలా ఇప్పుడు జగన్ పరిపాలన బాగుందా? బాగానే ఉంది. ఆ. బాగుందని ఒక్క ముక్కలో చెప్పావు, అంతగా ఏం నచ్చింది? అన్ని పథకాలు ఇస్తున్నాడు జనాలకి. మేలు మేలు జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. ఆ. అది అన్నీ ఏం జరుగుతున్నాయి అంటావు? అన్నీ సగలేకం కావాల్సినవన్నీ జరిగిపోవాలి. నీకు పింఛన్ ఏమైనా వస్తుందా? వస్తుంది. ఎలా అనిపిస్తుంది? 3,000 రూపాయలు పింఛన్ పెంచి ఇచ్చాడు కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించేది ఏంది? భగవంతుడు అనిపిస్తుంది జగన్. ఆ. జగన్ భగవంతుడు అంటావా? మరి అంతే, భగవంతుడే జగన్. అదే మనిషే కదా. మనిషిది కావచ్చు, భగవంతుడు మారాడు. ఆ. జనాన్ని కాపాడుతున్నాడు. ఆ. అది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ ఇస్తా అంటాడు కదా మరి జగన్ కంటే. ఎక్కువ ఇచ్చినా ఆయన మాట నమ్మరండి. ఆయన మాట నమ్మరు. ఆ. ఎందుకంటే అది ఆయన నమ్మను. ఎందుకంటే అబద్ధం ఆడాడు కదా. ఏం అబద్ధం ఆడాడు? మరి జనశక్తి అన్ని ఇయ్యలేదు కదా ఇస్తానని. మరి ఏం చేశాడు ఆయన? మరి ఇప్పుడు ఒకసారి చూడండి అంటున్నాడు, అయితే ఈసారి అంట. ఇంతకుముందు చూసాం కదా ఒకసారి, ఇంతకుముందు ఒకసారి చూసాం కదా, ఇంకేం చేస్తా. మరి ఈసారి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు, బస్సు అంటున్నాడు. అవన్నీ వస్తుంది మాటలే, ఇచ్చేదే సచ్చేది ఆయన. అది ఎవడంటావా? ఇవ్వడం జనాలకి నమ్మకం లేదు ఆయన మీద, అది మెయిన్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామన్నారు, అటు తెలుగుదేశం జనసేన 2 పొత్తు మీద ఉన్నాయి కదా. లేదండి, జనసేన అంత సీన్ లేదు. అంత సీన్ లేదు, జగనే గెలుస్తాడు. జనసేనకి అంత సీన్ లేదంట. లేదు. మరి పవన్ కళ్యాణ్ ఓడిస్తా అన్నాడు కదా తాతయ్య. ఆయన మాటలు అంతేగా. ఎప్పుడు ఆయన వేసిన కాడ గెలిచాడు ఎప్పుడన్నా? పవన్ కళ్యాణ్ ఎప్పుడు గెలిచాడు? మాటలకి ఏమైనా మాట అనేక రకం చెబుతుంటారు, వచ్చేదే సచ్చేది. అంతేనంట, జగన్ గ్యారంటీ గెలుస్తుంట. గ్యారంటీ. మరి చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, ఎలక్షన్లు ఇంకా 52 రోజులే ఉన్నాయి, ఈసారి తెలుగుదేశం జనసేన సునామీ సృష్టిస్తాయి అన్నాడు కదా. మాట్లాడేదానికి మామూలు ఓట్లు తేడా లేదండి, అంతే కదా. అట్లయితే గెలుస్తాడు జగన్ గట్టి. అలా దానికి ఎదురే లేదు.